హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ గ్రూప్స్ 2 అండ్ 3 ప్రత్యేకం. తెలంగాణ పత్రికలు, సాహిత్య గ్రంథాలయోద్యమం, తెలంగాణ సాహితీ సంస్థలు, పత్రికలు, తెలంగాణ సాహిత్య పరిశోధకులు కావులు. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ గ్రంథాలయోద్యమ పితామహుడిగా క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఏ. సురవరం ప్రతాపరెడ్డి, బి. మానవల్లి రామకృష్ణ కవి, సి. ఆదిరాజు వీరభద్రరావు, డి. కోమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఆన్సర్ డి. కోమర్రాజు వెంకట లక్ష్మణరావు. 1872లో సికింద్రాబాద్ గ్రంథాలయంను స్థాపించినది ఎవరు? ఏ. సోమసుందర్ మొదలియార్, బి. కోమర్రాజు వెంకట లక్ష్మణరావు, సి. అఘోరనాథ చటోపాధ్యాయ, డి. షబ్నవీసు వెంకట రామ నరసింహారావు. ఆన్సర్ ఏ. సోమసుందర్ మొదలియార్. 1879లో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీని స్థాపించినది ఎవరు? ఏ. సోమసుందర్ మొదలియార్, బి. కోమర్రాజు వెంకట లక్ష్మణరావు, సి. అఘోరనాథ చటోపాధ్యాయ, డి. షబ్నవీసు వెంకట రామ నరసింహారావు. ఆన్సర్ సి. అఘోరనాథ చటోపాధ్యాయ. క్రింది ఏ సంవత్సరంలో బొల్లారంలో ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు? ఏ. 1901, బి. 1904, సి. 1896, డి. 1905. ఆన్సర్ సి. 1896. క్రింది వానిలో కోమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడని గ్రంథాలయం ఏది? ఏ. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం, బి. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, సి. విజ్ఞాన చంద్రికా మండలి, డి. శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం. ఆన్సర్ ఏ. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం ప్రారంభించబడని గ్రంథాలయం. 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించాడు? ఏ. సికింద్రాబాద్, బి. హైదరాబాద్, సి. వరంగల్, డి. మహబూబాబాద్. ఆన్సర్ సి. వరంగల్. గ్రంథాలయోద్యమంలో భాగంగా స్థాపించబడిన గ్రంథాలయాలు, అవి స్థాపించబడిన సంవత్సరాలను జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఏ. బహిరామియా గ్రంథాలయం 1921. ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం 1918. ఆది హిందూ లైబ్రరీ 1926. వేమన ఆంధ్ర భాషా నిలయం 1923. రైతు గ్రంథాలయం 1941. ఆన్సర్ సి. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించినది ఎవరు? ఏ. సోమసుందర్ మొదలియార్, బి. కోమర్రాజు వెంకట లక్ష్మణరావు, సి. అఘోరనాథ చటోపాధ్యాయ, డి. షబ్నవీసు వెంకట రామ నరసింహారావు. ఆన్సర్ బి. కోమర్రాజు వెంకట లక్ష్మణరావు. విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథాలయంను క్రింది ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ. 1901, బి. 1904, సి. 1905, డి. 1906. ఆన్సర్ డి. 1906. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ. 1919లో ఒద్దిరాజు సోదరులు ఇనుగుర్తిలో విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయంను ప్రారంభించారు. బి. విద్యాభివర్ధిని గ్రంథాలయం 1939ని బోయిన్పల్లి వెంకట రామారావు స్థాపించారు. సి. 1940లో బండారు నాగభూషణరావు హనుమకొండలో గాంధీ గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. సి. 1915లో భారత గుణవర్తక సంస్థ గ్రంథాలయం ప్రారంభించబడింది. సరికాని వాక్యం. ఆన్సర్ డి. 1915లో భారత గుణవర్తక సంస్థ గ్రంథాలయం ప్రారంభించబడింది.
క్రింది ఏ ప్రాంతంలో నిజాం రాష్ట్ర గ్రంథాలయ ప్రథమ మహాసభ జరిగింది? ఏ సూర్యాపేట, బి మదిర, సి జోగిపేట, డి సిరిసిల్ల. ఆన్సర్ బి మదిర. కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏ గోల్కొండ కవుల సంచికను సురవరం ప్రతాపరెడ్డి వెలువరించారు. బి ఈ సంచికను 1931 సంవత్సరంలో వెలువరించారు. సి ఈ సంచికలో 354 మంది తెలంగాణ కవి పండితుల రచనలు ఉన్నవి. ఆన్సర్ సి. ఏ మరియు సి ఈ రెండు సరైనవే. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏ తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని టీకే బాలయ్య ఏర్పాటు చేశాడు. బి ఇతను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలోని మారుమూల గ్రామాలకు ఎడ్ల బండ్లపై పుస్తకాలను పంపిణీ చేసేవారు. ఆన్సర్ ఏ మరియు బి. సి ఆన్సర్. ఏ సి ఈ రెండు సరైనవే. సూర్యాపేటలో కొంతమంది మిత్రులతో కలిసి అర్జున పుస్తక భండాగారాన్ని స్థాపించి రహస్యంగా నిర్వహించినది ఎవరు? ఏ ధర్మభిక్షం, బి టీకే బాలయ్య, సి ఉమ్మెత్తుల రామానుజారావు, డి భిక్షమయ్య యాదవ్. ఆన్సర్ ఏ ధర్మభిక్షం. 1925లో మొదటి నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు? ఏ వామన్ నాయక్, బి కోమర్రాజు లక్ష్మణరావు, సి పింగళి వెంకటరామిరెడ్డి, డి పువ్వాడ వెంకటప్పయ్య. ఆన్సర్ సి పింగళి వెంకటరామిరెడ్డి. క్రింది వారిలో కనకతార నాటకాన్ని రచించింది ఎవరు? ఏ మానవల్లి రామకృష్ణ కవి, బి బిరుదురాజు రామరాజు, సి వట్టికోట ఆల్వారు స్వామి, సి డి చందాల కేశవదాసు. ఆన్సర్ డి చందాల కేశవదాసు. 1936లో నల్గొండలో సాహితీ మేఖల అనే సాహితీ సంస్థను ప్రారంభించినది ఎవరు? ఏ కేసి గుప్తా, బి సురవరం ప్రతాపరెడ్డి, సి అంబటిపూడి వెంకటరత్నం, డి రావి నారాయణ రెడ్డి. ఆన్సర్ సి అంబటిపూడి వెంకటరత్నం. కింది సాహితీ సంస్థలను వాటి స్థాపకులతో జతపరచండి. జాబితా 1, జాబితా 2. వైతాళిక సమితి కాళోజీ నారాయణరావు. దేశోద్ధారక గ్రంథమాల వట్టికోట ఆల్వారు స్వామి. వివేకవర్ధిని పరిషత్ సురవరం ప్రతాపరెడ్డి. నవ్య సాహితీ సమితి రావి నారాయణ రెడ్డి. ఆన్సర్ బి. కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ 1939లో కేసి గుప్తా అనా గ్రంథమాలను స్థాపించాడు. బి ఈ అనా గ్రంథమాల తొలి ప్రచురణగా హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణలను ప్రచురించింది. సి 1943 మే 26న వరంగల్లో జరిగిన సమావేశంలో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. డి 1943లో రెడ్డి హాస్టల్లో లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదటి మహాసభ జరిగింది. ఆన్సర్ సి 1943 మే 26న వరంగల్లో జరిగిన సమావేశంలో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన పత్రిక ఏది? ఏ ఆంధ్రశ్రీ, బి విభూతి, సి సందేశం, డి ఆంధ్రకేసరి. ఆన్సర్ ఏ ఆంధ్రశ్రీ. భారతదేశంలోనే మొదటి పత్రిక అయిన బెంగాల్ గెజిట్ పత్రికను ప్రారంభించినది ఎవరు? ఏ అరవింద్ ఘోష్,
బి అగస్టిస్ హీకే, సి బాలగంగాధర్ తిలక్, డి రాబర్ట్ ఫిలిప్స్. ఆన్సర్ బి అగస్టిక్ హీకే. హైదరాబాద్ సంస్థానంలో మొదటి అచ్చు యంత్రం అయిన బ్రహ్మ విద్యా విలాస ముద్రణాలయంను క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 1780, బి 1870, సి 1848, డి 1912. ఆన్సర్ బి 1870. సాహితీ మేఖలా ప్రచురించిన వివిధ గ్రంథాలను వాటి రచయితలతో జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఏ అగ్నిధార, దాశరథి కృష్ణమాచార్యులు. తర్కభాష, అంబటిపూడి వెంకటరత్నం. నీలగిరి కవుల సంచిక, పున్న అంజయ్య. ఖడ్గతిక్కన, పులిజాల గోపాలరావు. ఆన్సర్ బి. హైదరాబాదులో వెలువడిన తొలి పత్రికగా దేనిని పేర్కొంటున్నారు? ఏ దక్కన్ టైమ్స్, బి రిసాలతబ్బి, సి హితబోధిని, డి దినవర్తమాన్. ఆన్సర్ బి రిసాలతబ్బి. ప్రముఖ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ ప్రకారం తెలంగాణలో ప్రచురణ అయిన తొలి తెలుగు పత్రిక ఏది? ఏ నీలగిరి, బి గోల్కొండ, సి సేద్యచంద్రిక, డి సుజాత. ఆన్సర్ సి సేద్యచంద్రిక. తెలంగాణలో పూర్తి స్థాయిలో వెలువడిన మొట్టమొదటి తెలుగు పత్రిక హితబోధినిని క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 1886, బి 1890, సి 1913, డి 1915. ఆన్సర్ సి 1913. క్రింది వాణిలో కాళోజీ నారాయణరావు గారి రచన కానిది? ఏ నా గొడవ, బి ప్రజాధికారములు, సి విభూది, డి మనమే మనయం. ఆన్సర్ బి ప్రజాధికారములు. క్రింది రచనలు వాటి రచయితలను జతపరచుము. జాబితా 1, జాబితా 2. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి. సారస్వత వ్యాస ముక్తావళి, బుర్గుల రామకృష్ణారావు. నవ్య కవిత నీరాజనం, దేవులపల్లి రామానుజారావు. సదాశివరెడ్డి, పాషం నారాయణరెడ్డి. ఆన్సర్ ఏ. హితబోధిని పత్రిక స్థాపకుడు ఎవరు? ఏ సురవరం ప్రతాపరెడ్డి, బి షబ్నవీసు వెంకటరామ నరసింహారావు, సి ఒద్దిరాజు సోదరులు, డి బండారు శ్రీనివాస శర్మ. ఆన్సర్ డి బండారు శ్రీనివాస శర్మ. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ తెలుగు వారపత్రికను 1922లో ఒద్దిరాజు సోదరులు ప్రారంభించారు. బి ఒద్దిరాజు సోదరులు మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తిలో ఇనగుర్తి ప్రింటింగ్ ప్రెస్ స్థాపించారు. సి తెలంగాణ నుండి వెలువడిన తొలి బాలల పత్రిక పూలతోట పత్రిక. డి పూలతోట పత్రిక సంపాదకుడు రాజగోపాల్ మొదలియార్. ఆన్సర్ డి పూలతోట పత్రిక సంపాదకుడు రాజగోపాల్ మొదలియార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.